చందానగర్లోని వివిఎస్ లక్ష్మణ్ మెస్ లో ప్లీనరీ సమావేశం ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే గాంధీ కార్పొరేటర్ నవతారెడ్డి కూలి పని చేసి 10,000 రూపాయలను సంపాదించారు. దీనిని ప్లీనరీ ఖర్చుల కోసం వినియోగిస్తామని వారు తెలిపారు. చందానగర్లోని వివి ప్రైడ్ హోటల్లో వివిఎస్ లక్ష్మణ్ మెస్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గాంధీ కార్పొరేటర్ నవతారెడ్డి ప్లీనరీ ఖర్చుల కోసం శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హోటల్లో ఎమ్మెల్యే అవకాపూడి గాంధీ కార్పొరేటర్ నవతారెడ్డి కూరగాయలు కట్ చేయడంతో వివిఎస్ లక్ష్మణ్ కుమార్ గారు 10,000 రూపాయల చెక్కును, అలాగే ఆర్ఎస్ మిఠాయి రాఘవుల్ గారు 1000 రూపాయల చెక్కులను అందజేశారు. దీని ద్వారా వచ్చిన డబ్బును ప్లీనరీ ఖర్చుల కోసం వినియోగిస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులతో పాటు లవర్ బాయ్ మూవీ హీరో మరియు డైరెక్టర్ సంజీవ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందానగర్లో వివి ప్రైడ్ బిల్డింగ్లో మా సోదరుడు రమేష్ నడిపిస్తున్నటువంటి మల్లెపువ్వు రెస్టారెంట్లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 27వ తారీఖు జరిగే ప్లీనరీ ఖర్చుల కోసం శ్రమదానం చేసి మా సోదరుడి దగ్గర నుంచి నగదు రూపంలో దోవ ఖర్చుల కోసం, కార్యకర్తల దోవ ఖర్చుల కోసం ఈరోజు పనిచేయడం జరిగింది. మా కార్యకర్తలు, మా కార్పొరేటర్ గారు, మా సీనియర్ నాయకులు, సీనియర్ అధ్యక్షుడు రాఘవరావు గారు, అలాగే మా సోదరి నవతారెడ్డి గారు, మిగిలిన మా తోటి కార్యకర్తలు, తోటి నాయకులంతా కూడా పనిచేయడానికి వచ్చారు. మరి ఈ హోటల్లో మల్లెపువ్వు రెస్టారెంట్లో ఈరోజు పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడా కూడా కార్యకర్తలు ఇబ్బంది పడకుండా వారి శ్రమదానంతో వాళ్ళ ఖర్చులకి నిధిని ఏర్పాటు చేసుకొని 27వ తారీఖు జరిగే మా ముఖ్యమంత్రి గారి తెలంగాణ రాష్ట్రంలో ప్లీనరీయే కాకుండా బ్రహ్మాండమైన బహిరంగ సభకు వెళ్ళేందుకు ఈ రకంగా దోవ ఖర్చుల కోసం శ్రమదానంతో ముందుకెళ్తున్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలకి ఇదొక దేశానికి ఆదర్శంగా కావాలని కోరుతూ ఇదొక మంచి పద్ధతిగా భావించి మాకు శ్రమదానానికి అవకాశం కల్పించిన మా మిత్రుడికి లక్ష్మణ్ కుమార్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం.